మన జ్యుడిషియల్ కమిటీ ఎవరైతే ఆ సంబంధిత చైర్మన్ ఉన్నారో దాని నేతృత్వం వహిస్తున్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేడిగడ్డది మేము ఇక కదిలిస్తున్నాం అయిపోయింది అన్నంత ఇప్పుడు మళ్ళీ కొంత హడావుడి అయితే నడుస్తా ఉన్నది. ఇది చర్యల దిశగానే ముందుకెళ్తుంది. ఇంకొక వైపు ఫోన్ ట్యాపింగ్ ది చాలా క్రూషియల్ గా కనబడతా ఉన్నది. యాక్చువల్లీ జ్యుడిషియల్ కమిషన్ అనేది ఒక పెద్ద బిగ్ ఫార్స్ అన్నారా. ఈ జ్యుడిషియల్ కమిషన్ కూడా ఓన్లీ మేడిగడ్డ కాన్సన్ట్రేట్ చేయడం అనదర్ బిగ్ ఫార్స్. అంటే ఈ ప్రభుత్వానికి అవినీతి మీద కొట్లాడేటువంటి చిత్తశుద్ధి లేదు అనే విషయం చాలా ప్రస్ఫుటంగా ఏర్పడుతుంది. విన్నారా, చాలా ప్రజలలో ఇది పోయింది. ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు, అరే కాళేశ్వరం అంతా అవుతుంది కాబట్టి అనవసరంగా మాట. ఇవాళ మీరు వార్తలు చదువుతున్నప్పుడు ఇంకా 4 ఫీట్ల లోతుకు కుంగిపోయిందట మేడిగడ్డ పియర్స్ అనేది. అంటే ఇంత సీరియస్ ఇష్యూ మీద పెట్టినటువంటి 2 జడ్జిలు ఎవరండి? వాళ్ళు బీజేపీకి అనునాయులు. ఎస్, ఇద్దరు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ పార్ట్ ఆఫ్ ది బీజేపీ థింగ్. ఎల్ నరసింహారెడ్డి గారైనా పిసి ఘోష్ అయినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసి చూడండి సార్. హౌ దే ఆర్ క్లోజ్ టు బీజేపీ ఐడియాలజీ అండ్ హౌ దే ఆర్ ఇన్క్లైన్ టువర్డ్స్ బీజేపీ అప్రోచ్ అనేది. వాళ్ళని పెట్టుకుంటాము సార్ కాంగ్రెస్ లో. నీకు దొరకలేదు ఎవడు రిటైర్డ్ జడ్జిలు? అంటే పార్టీలు ఏముంటాయి ఎందుకుంటే సార్, అయ్యో సారు అదంతా చాలా ఉంటుంది. అదంతా మీరేమనుకోకండి. నో బడీ ఈజ్ అబౌవ్ పాలిటిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పాలిటిక్స్. కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పొలిటికల్ డాక్యుమెంట్. పొలిటికల్ ఐడియాలజీ లేకుండా ఎవరిని ఏ పోస్ట్ లోకి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఐడియాలజీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు జడ్జిలు అవుతారు. కేంద్ర ప్రభుత్వం వేరే జడ్జిమెంట్స్ ఇచ్చిన దాఖలాలు లేవా, లేకపోతే మీకు ఎందుకు అంత సార్? ఒక విషయం ఉంటాయి సార్. ఇప్పుడు ఎట్లుంటుందంటే నువ్వు ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా గానీ ఒక 10% డిస్క్రిప్షన్ అనేది ఉంటది. ఆ డిస్క్రిప్షన్ లోనే టిల్ట్ చేస్తారు. ఇప్పుడు పాసంగంలో దండి కొట్టేవాడు మొత్తం 10 కిలోల బాటికి 10 గ్రాముల బాటిని కిలోగా మార్చాడు. 900 గ్రాములు ఉన్నప్పుడు 100 గ్రాములని దండి కొడతాడు. వీళ్ళంతే అనమాట. ఇదే రకంగా జరుగుతుంది సార్. రెండోది ఏంటంటే అక్కడ ఒక బ్యాచ్ ఆఫ్ కేసెస్ ఈ రోజు హైకోర్టులో హియరింగ్ వస్తున్నాయి. ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి. దాన్ని సిబిఐకి ఇంట్రెస్ట్ చేయండి. మేము కూడా వేసినాం. కేఏ పాల్ది ఫస్ట్ పిటిషన్ ఉన్నది. ఆ తర్వాత మిగతా వాళ్ళని సరే రైట్ ఆర్ రాంగ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఈ దశలో ఒకసారి చీఫ్ జస్టిస్ గారు గవర్నమెంట్ అడిగినారు, వాట్ ఈస్ యువర్ ఐడియా ఆన్ ఇంట్రెస్టింగ్ దిస్ మ్యాటర్ టు సిబిఐ అని. అంతే. he has not passed any order, he just wanted to know what is the అప్రోచ్ ఆఫ్ ద గవర్నమెంట్ అని అంటే అప్పుడు సరే ఏదో వాళ్ళు చెప్పినారు, మేము 2 జ్యుడిషియల్ కమిషన్స్ పెట్టినారు. ఇప్పుడు అక్కడ ఏదైనా జరగకుండా మేము ఇంకా ఏదో చేస్తున్నాము, రేపు ఎన్నికలలో ఇది మాకు ఏదైనా ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఆ ఇద్దరు హడావుడిన మీటింగులు పెట్టినారు. మొన్న ఒక ఆయనే నిన్నొక ఆయన పెట్టేసేసి మేము కేసీఆర్ కుటుంబ సభ్యులని వాళ్ళని వీళ్ళని సమన్ చేస్తామని అన్నారు. ఈ కేసీఆర్ కుటుంబ సభ్యులను ఈ దశలో సమన్ చేయడం ద్వారా ఎవరికి ఉపయోగపడుతుంది? బీజేపీకి ఉపయోగపడుతుంది. అటు కవితను అరెస్ట్ చేయించినాం, మేము అందరి పట్ల ఒకే రకంగా ఉన్నాము అనేటువంటి ధోరణితోనే జరుగుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇక్కడ నడుస్తున్నది కదా, కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు కదా సార్. మీకు క్వశ్చన్ ది స్ట్రింగ్స్ కెన్ బి పుల్డ్ ఫ్రమ్ ఎనీవేర్ అండి. ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి మేము సమనింగ్ చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పడం. మరి ఇన్ని రోజులు ఎప్పుడో జీవో వచ్చింది కదా, ఇన్ని రోజులు ఎందుకు కార్యాచరణ సాగించలేదు? జీవో ఎప్పుడు వచ్చిందండి? రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ప్రకటించినారు. ఏది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే దాంట్లో కూడా హైకోర్ట్ హ్యాస్ డిక్లైన్డ్ అవర్ రిక్వెస్ట్ ఫర్ అపాయింటింగ్ ఏ సిట్టింగ్ జడ్జ్. నౌ వీఆర్ దే హావ్ సజెస్టెడ్ us to go for retired judges అన్నారు. అకార్డింగ్లీ వీఆర్ ప్రొసీడింగ్ అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సెడ్ వీ హావ్ ఆల్రెడీ అప్రోచ్డ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్ అని అన్నారు. రిటైర్డ్ జడ్జెస్ కి ఎప్పుడైతే టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ పెట్టినారో ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ప్రజా బాహుళ్యంలో చర్చకు వచ్చినాయా? ఏం టర్మ్స్ అండ్ రెఫరెన్స్ ఉన్నాయి? ఓన్లీ మేడిగడ్డ చేస్తారా, లేదా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చేస్తారా? అసలు ఏ అంశాలు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కింద ఉంటాయి? వేటి మీద పరిశోధన జరుగుతుంది? ఏ రకమైనటువంటి ఎంక్వైరీ జరుగుతుందని ఎవరికైనా తెలిసిందా? పోనీ గత దశాబ్ద కాలంలో ఒక్క జ్యుడిషియల్ కమిషన్ చూపట్టండి విచ్ హాస్ ఎంక్వైర్డ్ ఇంటూ, సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ అండ్ ది సేమ్ హ్యాస్ బీన్ అడ్హర్డ్. మండల్ కమిషన్ రిపోర్ట్ ఎన్నేళ్లు పట్టిందండి అమల్లోకి? ఈ కమిషన్లు ఇచ్చేటువంటి రిపోర్ట్లు వట్టిగా చెత్తబుట్టిలో దాఖలు చేస్తారండి ఏ ప్రభుత్వం అయినా కానీ. అప్పటి దశలో అప్పటి పరిస్థితులలో కూడా ఒక సమస్యను అధిగమించడానికి ఫోన్ ట్యాపింగ్ కూడా ఇదే పరిస్థితి కొంత కనబడుతున్నది. హడావుడి అంటే ఇది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా అన్ని రామిఫికేషన్స్ లో ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు.
ఇది కూడా చాలా లోపభూయిష్టంగానే జరుగుతుంది. కేవలం ఒక వ్యక్తి, ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళ పట్లనే ప్రొసీడ్ అవుతుందనే భావన ఉంది. దీంట్లో ఎట్లయితే వాడిని షకీల్ కొడుకును లుకౌట్ నోటీస్ ఇచ్చి గొర్ర ఈడ్చుకుని వచ్చినారా, అవును తీసుకొచ్చినారా, సేమ్ కాంట్ బి డన్ ఇన్ కేస్ ఆఫ్ ప్రభాకర్ రావు. అవును చేయలేదు ప్రభాకర్ రావు, అవును తీసుకురాలేదు, చేయాలి కదా. మెయిన్ సూత్రధారి అతనే. ఆ ప్రభాకర్ రావు అండ్ పవర్ ప్రభాకర్ రావు, ఈయన కూడా ఇద్దరు తీసుకురాలేమో, చెయ్యలేమో. ప్రభుత్వం అంత అశక్తంగా ఉందా? వస్తావా సస్తావా అని అడిగితే ఏం చేస్తారు? అవును చెప్పండి ఒక మాట. ఒక పక్క ముఖ్యమంత్రి గారు ప్రభాకర్ రావును రమ్మని చెప్తున్న దశలోనే ట్రాన్స్కో ఎండి ఆయన విదేశాలకు పోయినాడు అని అంటే మనం ఏం చేస్తున్నట్టు? అంటే హౌ సీరియస్ ఆర్ వి అబౌట్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ఆల్ దిస్ ఫైనాన్షియల్ ఎస్కేపేట్స్ ఆలోచించాలి కదా. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఎక్కడ కూడా ఒక పరిపక్వమైనటువంటి ఆలోచన సరళి లేకపోవడమే ప్రభుత్వం బలహీనపడడానికి కారణమవుతుంది. వాళ్ళ ప్రజలలో అనవసరమైన అపోహలు జరుగుతాయి. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ ఎన్నైనా ఎక్కువ సీట్లు రావాలని ఆశించేవాడిని నేను సార్. కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు రావాలని ఆశించేవాడిని, కానీ కాంగ్రెస్ నాయకులు ఎలక్ట్ కావాలని కోరే వ్యక్తిని. ఈ డిఫెక్టర్స్, ఈ క్షణాల మీద పార్టీలు మార్చిన వాళ్ళు, కండువాలు మార్చిన వాళ్ళు గెలుస్తారని నేను అనుకోవట్లేదు. మై ఎక్స్పెక్టేషన్ ఇస్ మోర్ 7 or 8 కాంగ్రెస్ లో. బీజేపీ ఇక బీజేపీగా మిగతా బీజేపీ బీఆర్ఎస్ఏ పంచుకోవాలా విన్నారా? అంటే ఈవెన్ అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ ప్రశాంత్ కిషోర్ ఆర్ వాడేవాడు ఇంకోటి ఉన్నాడు కదా, ఆయన పేరేమి, చాలు ఇట్లాంటి వాళ్ళ ఒపీనియన్ల మీద నేను ఎప్పుడు ఆధారపడ్డా. వీళ్ళు ఏంటంటే నీళ్ళ మీద తేలాడే ఆకులు అనమాట. అంతేగాని వీళ్ళకి ప్రజలతో ఏం సంబంధం సార్? స్ట్రాటజీ వర్కౌట్ చేస్తారు చెప్తారు, కానీ ప్రజలతో అనునిత్యం ఇమడి ఉన్న మాకు తెలుస్తుంది. ఏమండి 2.5 సంవత్సరాల క్రితమే కేసీఆర్ పతనం జరుగుతుంది, కేసీఆర్ కూలిపోతాడని కొట్లాడినా. ఆనాడు మనకు రక్షణ ఎవరుండి సార్? ఎవరు లేరు కదా. మనం సింగిల్ హ్యాండెడ్ గా ఫైట్ చేసినాం కదా. అసలు ఏ ప్రతిపక్ష నాయకుడు విమర్శించినంతగా కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ చేస్తున్న దుర్నీతిని మనం బయటకు తీసుకొచ్చినాం. ఆనాడు మనకు ఎవరు రక్షణ ఉన్నాడు సార్? అంటే ప్రజల నాడి తెలిస్తే నువ్వు ముందే గ్రహిస్తావు. అతను కూడా ప్రజల మనిషే కదా రేవంత్ రెడ్డి. ఈ కూడా ఎక్స్పెక్టెడ్, అరే ఇదంతా ఈ అపప్రద మనకెందుకు, మన పార్టీలో నాయకులు లేరా, మంచి వాళ్ళని చూసి ఇస్తానంటే ఏం పోతుండే?